టెట్ పరీక్ష రాస్తున్నటువంటి అభ్యర్థులందరికీ నమస్తే. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మీరు ఏం నేర్చుకోబోతున్నారు అంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. గమనించండి, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. కాబట్టి ఫస్ట్ మెటల్ అంటే ఏంటి, నాన్ మెటల్ అంటే ఏంటి అంటే లోహాలు అలోహాలు అండి. ఈ మ్యాటర్ అరౌండ్ అస్ అనే దాంట్లో చిన్న చిన్న సబ్ టాపిక్స్గా ఇవ్వటం జరిగినది. కాబట్టి వీటి మీద పూర్తి గ్రిప్ రావటం కోసం సాధారణంగా టెట్లో గతంలో అడిగినటువంటి క్వశ్చన్లు ఈ ఏరియాలలో బాగున్నవి కాబట్టి ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి ఆ అంశాల మీద ఈ ఎపిసోడ్ క్లాసెస్ మీకు అందిస్తున్నాము. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. చూడండి, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. చూడండి, ఫస్ట్ దీని మీద ఒక పూర్తి గ్రిప్ రావాలి అంటే ఎలిమెంట్ అంటే మూలకము. ఎలిమెంట్ అంటే తెలుగులో మూలకము అంటామండి. మీ అందరికీ తెలుసు. ఎలిమెంట్ నేచర్ని బట్టి ఎలా ఉండొచ్చు అంటే మెటల్గా ఉండొచ్చు, నాన్ మెటల్గా ఉండొచ్చు, మెటలాయిడ్గా ఉండొచ్చు. మెటలాయిడ్ చూడండి అంటే అర్ధలోహంగా ఉండవచ్చు. అంటే లోహాలు అలోహాలు, పాయింట్ గమనించండి, అలోహాలు అర్ధలోహాలు వీటిని సెమీ మెటల్స్ అని కూడా అంటారు. మీకు లోహము మూలకము అంటే ఏందో తెలిసింది. ఏ పదార్థం అయితే సజాతీయ పరమాణువుల చేత నిర్మితమై ఉంటుందో దాన్ని మూలకము అంటారు. మూలకం యొక్క స్వభావాన్ని బట్టి లోహాలు అలోహాలు అర్ధలోహాలు అంటారు. అసలు లోహము అంటే ఏంటంటే ఏ మూలకమైతే సులభంగా ఎలక్ట్రాన్లను కోల్పోతూ ఉంటుందో, దానిని లోహము అని, ఏ మూలకమైతే సులభంగా ఎలక్ట్రాన్లను గ్రహిస్తూ ఉంటుందో దాన్ని అలోహము లేదా నాన్ మెటల్ అని, ఏ మూలకమైతే సులభంగా ఎలక్ట్రాన్ కోల్పోతూ లేదా గ్రహించడం జరుగుతుందో దాన్ని మెటలాయిడ్ గాను, లేదా లోహ అలోహ రెండింటి యొక్క లక్షణాలను కలిగి ఉంటే దాన్ని అర్ధలోహము అంటారు. అయితే ఇప్పుడు మీరు గమనించాల్సింది లోహాలు అలోహాలు అర్ధలోహాలు. లోహము అంటే ఎలక్ట్రాన్ కోల్పోయేదని, అలోహం అంటే ఎలక్ట్రాన్ గ్రహించే లక్షణం కలిగి ఉన్నదని, అర్ధలోహము అంటే మెటలాయిడ్ అంటే ఎలక్ట్రాన్ కోల్పోతూ లేదా గ్రహించడం లేదా లోహాలోహ లక్షణాలు కలిగి ఉన్నట్లయితే దాన్ని అర్ధలోహాలు అంటారు. కాబట్టి ఈ క్రింది వానిలో అర్ధలోహము ఏది అని గత కాంపిటేటివ్లలో ఎన్నో సందర్భాల్లో అడిగారు. కానీ అలా ఈ క్రింది వానిలో లోహము ఏది అని అడగటానికి ఛాన్సెస్ లేవు. కానీ దీని మీద గ్రిప్ రావాలి. లోహాలు అంటే ఏంది, అలోహాలు అంటే ఏంటి, వాటి మధ్యన ఉండబడినటువంటి లక్షణాల మీద మనకు గ్రిప్ ఉన్నట్లయితే సులభంగా మనము దాని మీద గ్రిప్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చూడండి, లోహాలు అంటే మెటల్స్. మీరు మెటల్స్ కనుక చూడండి ఒకవైపు రాయండి. నాన్ మెటల్స్ చూడండి, నాన్ మెటల్స్ ఇంకొక వైపు రాద్దాం. మెటల్స్ అనగానే ఒక ఐరన్ తీసుకొని గుర్తుపెట్టుకోండి. నాన్ మెటల్ను మీరు కార్బన్ కానీ ఏదైనా నాన్ మెటల్ అయినటువంటి ఫాస్ఫరస్ను అలా తీసుకుంటే మనకు పూర్తిగా ఈజీగా గుర్తుండటానికి అవకాశం ఉంటుంది. జనరల్గా స్థితుల గురించి కనుక చూస్తే స్టేట్స్లలో ఇది సాలిడ్ స్టేట్లో ఉంటుంది లేదా ఘన స్థితులలో సాధారణంగా ఉంటాయని, కానీ చాలా రేర్ కేసెస్లలో మాత్రము పాదరసం లాంటివి ద్రవ స్థితులలో ఉంటున్నది. ఇక అంటే ఘన ద్రవ స్థితులలో ఉంటే, అదే నాన్ మెటల్స్ అయితే ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి 3 స్థితులలో, సాలిడ్ లిక్విడ్ గ్యాస్ 3 స్థితులలో ఉంటున్నవి. అంటే ఇది మొదటి అంశంగా. రెండవవి మెటల్స్ అన్నీ చాలా గట్టిగా ఉంటాయి, హార్డ్గా ఉంటాయి. అంటే నాన్ మెటల్స్ అన్నీ మెతకగా ఉంటాయి. అంటే సాఫ్ట్గా ఉంటాయి. మీ అందరికీ తెలుసు. దీన్ని బట్టి ఎంపీ బీపీ విలువలను కనుక గమనించినట్లయితే ఎంపీ అండ్ బీపీ విలువలను మెటల్స్కు చాలా ఎక్కువగా ఉంటాయండి. సాధారణంగా ఎక్కువగా మెటల్స్కు ఎంపీ ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువ, కానీ నాన్ మెటల్స్కు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి కంపారిజన్లో. ఎక్సెప్ట్ డైమండ్, కార్బన్ రూపాంతరమైనటువంటి డైమండ్కు మాత్రం దీని యొక్క ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీ అందరికీ తెలుసు, ఎలక్ట్రాన్లను కోల్పోయే లక్షణాన్ని
పాయింట్ గుర్తుంచుకోండి. ఎలక్ట్రాన్లను కోల్పోయే లక్షణాన్ని ధన విద్యుదాత్మకత అంటారు. అంటే ధన విద్యుదాత్మకత లక్షణము అనేది మెటల్స్కు ఉంటే వీటికి రుణ విద్యుదాత్మకత అనే లక్షణము నాన్ మెటల్స్కు ఉంటున్నది. రుణ విద్యుదాత్మకత, ఎలక్ట్రోపాజిటివిటీ, ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రోపాజిటివిటీ, ఎలక్ట్రోనెగటివిటీ. అదేవిధంగా నెక్స్ట్ మీరు గమనించి చూడండి, ఇంకొక డిఫరెన్సెస్ను మనము గమనించి చూస్తే మీకు తెలిసినటువంటి ఏమైనా డిఫరెన్స్ ఉన్నా కూడా మీరు అబ్జర్వ్ చేసి చెప్పొచ్చు. ఇక్కడ సోనోరస్ చూడండి, సోనోరస్ అంటే ఏదైనా ఒక మెటల్ని కనుక ఒక ఫ్లోర్ మీద వేసినప్పుడు శబ్దాన్ని కనుక వచ్చినట్లయితే దాన్ని సోనోరస్, సోనోరిటీ అనే ప్రాపర్టీ ఉన్నట్టుగా మనము దీని సోనోరస్ అనే ప్రాపర్టీని ఉన్నది. ఇది నాన్ సోనోరస్ అంటే ఇది శబ్దాన్ని ఇవ్వకుండా పప్ అనే ఒక రకమైనటువంటి భిన్నమైనటువంటి శబ్దాన్ని ఇస్తున్నది. కాబట్టి ఇవి నాన్ సోనోరస్, ఇవి సోనోరస్ అయితే ఇవి నాన్ సోనోరస్. ఇక తర్వాత పరమాణుకత చూడండి, పరమాణుకత, పరమాణుకతను ఎటామిసిటీ అంటారు. ఇంగ్లీష్లో ఎటామిసిటీ అంటే నంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రజెంట్ ఇన్ మాలిక్యూల్. ఎగ్జాంపుల్ హైడ్రోజన్ H2 పరమాణుకత 2, ఓజోన్ O3 దాని పరమాణుకత 3, పాస్పరస్ P4 దాని యొక్క పరమాణుకత 4. అంటే ఎటామిసిటీ 4 అన్నట్టు పాస్పరస్ది. సో మీరు ఏవైనా మెటల్స్ని చూడండి పరమాణుకత 1గా రాస్తారు. చూడండి ఎప్పుడైనా Fe2 Hg2 అని రాయాలి. కాబట్టి పరమాణుకత 1గా ఉంటే మోనో ఎటామిసిటీ ఏక పరమాణుకతను కలిగి ఉన్నవి. అదే నాన్ మెటల్స్లో తీసుకొని చూసినట్లయితే బహుపరమాణుకతను అంటే ద్విపరమాణుకత, త్రిపరమాణుకత, చతుర్పరమాణుకత, అదేవిధంగా అష్టపరమాణుకత. ఉదాహరణకు H2, అదే త్రిపరమాణుకతకు ఓజోన్, చతురుకు పాస్పరస్, సల్ఫర్ SC8. చూడండి ఈ విధంగా అష్టపరమాణుకతను కలిగి ఉన్నటువంటి అంటే సోనోరస్, నాన్ సోనోరస్. నెక్స్ట్ అటామిసిటీ అయితే లోహాలకు 1గా ఉంటే నాన్ మెటల్స్కు 2 కానీ 3 కానీ 4 కానీ ఎక్కువ బహుపరమాణుకతను కలిగి ఉంటున్నట్టుగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఎల్లాయిస్ అంటే, ఎల్లాయిస్ అంటే ఏంటి చెప్పండి? మిశ్రమ లోహాలు. మిశ్రమ లోహాలను ఏర్పాటు చేసే లక్షణము లోహాలకు ఉంటున్నదండి. ఉదాహరణకు మనం ధరిస్తున్నటువంటి ఏ బంగారంతో కూడుకున్నటువంటి దేన్నైనా తీసుకుని చూడండి, ఆభరణాలు చూసినట్లయితే బంగారంలో కాపర్ అనే లోహం కలుస్తున్నది, అది మిశ్రమ లోహంగా ఉంటున్నది. అదే నాన్ మెటల్స్లలో చూసినట్లయితే ఇవి మిశ్రమ లోహాలను ఏర్పాటు చేయవు. అంటే ఈ డిఫరెన్సెస్ మీద గ్రిప్ కనుక మనకు బాగుంటే మనం సులభంగా తర్వాత సబ్జెక్టును కూడా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాయిస్ అంటే మిశ్రమ లోహాలను ఏర్పాటు చేసే లక్షణము లోహాలకు ఉన్నది. అదే మిశ్రమ లోహాలను ఏర్పాటు చేసే లక్షణము అలోహాలకు లేదు, ఎక్సెప్ట్ కార్బన్. కార్బన్ 1 మాత్రమే ఏర్పాటు చేస్తుంది, కార్బన్ అలోహం అయినప్పటికీ కూడా. ఎగ్జాంపుల్ స్టీల్ లోపల చూడండి, ఐరన్ ప్లస్ కార్బన్, ఐరన్ ప్లస్ కార్బన్ కలిసినట్లయితే స్టీల్ ఏర్పడుతుంది. క్రోమియం స్టీల్ కావాలనుకోండి, క్రోమియం ప్లస్ ఐరన్ ప్లస్ కార్బన్. మ్యాంగనీస్ స్టీల్ కావాలనుకోండి, మ్యాంగనీస్ ప్లస్ ఐరన్ ప్లస్ కార్బన్. ఈ విధంగా మనం వివిధ రకాల స్టీళ్లను తయారు చేయడంలో ఈ కార్బన్ యొక్క పాత్ర ఉంటుంది. కానీ స్పెషల్గా మనము డిఫరెన్సెస్ గురించి మనం మాట్లాడినప్పుడు మిశ్రమ లోహాలను ఏర్పాటు చేసే లక్షణమేమో లోహాలకు ఉంటే, మిశ్రమ లోహాలను ఏర్పాటు చేయలేనటువంటి లక్షణము అలోహాలకు ఉంటున్నది. అదేవిధంగా విద్యుత్ వాహకత. నెక్స్ట్ మీరు గమనించి చూడండి, విద్యుత్ వాహకత విషయం లోపల చూద్దాం. అంటే కండక్టివిటీ, విద్యుత్ వాహకత. విద్యుత్ వాహకతను గమనించినట్లయితే మెటల్స్, నాన్ మెటల్స్ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ను గమనించండి. ఇవి మంచి విద్యుత్ వాహకతను కలిగి ఉంటాయి, ఉష్ణ వాహకతను, విద్యుత్ వాహకతను కలిగి ఉంటాయి. నాన్ మెటల్స్ మాత్రము విద్యుత్ వాహకతను, ఉష్ణ వాహకతను కలిగి ఉండవు. ఇవేమో కలిగి ఉంటావి, నాన్ మెటల్స్ ఏమో కలిగి ఉండవు. ఒక గ్రాఫైట్ తప్ప నాన్ మెటల్స్లలో ఒక గ్రాఫైట్ మాత్రము, కార్బన్ రూపాంతరమైనటువంటి గ్రాఫైట్ మాత్రము అలోహం అయినప్పటికీ కూడా అది విద్యుత్ వాహకతను కలిగి ఉంటుంది. కారణం స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లను కలిగి ఉండటమే. ఇది విద్యుత్ వాహకతను కలిగి ఉంటున్నవి, ఉష్ణ వాహకతను కూడా కలిగి ఉంటున్నవి. తర్వాత అమాల్గములు చూడండి, అమాల్గమ్స్ అంటే మీకు తెలిసే ఉంటాయి. జింక్ అమాల్గమ్ అంటే జింక్ పాదరసంతో కలిసినట్లయితే జింక్ అమాల్గం ఏర్పడుతుంది.
సోడియం అమాల్గం అంటే సోడియం పాదరసంతో కలిసి ఉన్నట్లయితే సోడియం అమాల్గం ఏర్పడుతుంది. అంటే అమాల్గములు అంటే పాదరసంతో కూడుకున్నటువంటి మిశ్రమ లోహాలను అమాల్గములు అంటారు. అదే నాన్ మెటల్స్ కనుక చూసినట్లయితే ఇవి అమాల్గములను ఏర్పాటు చేయటం లేదు. తర్వాత ఇంకొకటి మాల్యబిలిటీ అండ్ డక్టిలిటీ, తాంతవత. చూడండి అమ్మా, గమనించండి, తాంతవత అంటే డక్టిలిటీ, తీగలుగా మార్చగలిగే శక్తి. అంటే ఏ లోహము అయితే తీగలుగా మార్చగలుగుతున్నామో దానికి తాంతవత ధర్మం ఉన్నది అని అంటాము. సో డక్టిలిటీ అనేది చూడండి, డక్టిలిటీ అనేది మెటల్స్కు ఉన్నది, అదే నాన్ మెటల్స్కు డక్టిలిటీ అనేది లేదు. అదేవిధంగా మాల్యబిలిటీ, మాల్యబిలిటీ అంటే అఘాత వర్ధనీయత, అఘాత వర్ధనీయత. అఘాత వర్ధనీయత అంటే ఇక్కడ షీటులుగా, అంటే లోహాన్ని షీటులుగా మార్చగలిగే శక్తి లోహాలకు ఉన్నది, కానీ అలోహాలకు మాత్రం లేదు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతున్నది అంటే ఒకదానితో ఒకటి, అంటే లోహాలకు అలోహాలకు లోహాల లక్షణాలను కనుక గుర్తుపెట్టుకోగలిగినట్లయితే అలోహ లక్షణాలను సులభంగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు ఇంకొక పాయింట్ని గమనించండి. ఆక్సీకాన్లు క్షయకాన్ల విషయం లోపల కనుక వచ్చినట్లయితే చూడండి, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అంటే ఎలక్ట్రాన్లను కోల్పోయే లక్షణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఇవి రెడ్యూసింగ్ ఏజెంట్స్గా పనిచేస్తాయి, మంచి క్షయకారణులుగా పనిచేస్తాయి. ఇవి క్షయకారణులుగా పనిచేస్తాయి. ఇవి మాత్రము ఆక్సీకారణులుగా పనిచేస్తాయి, ఆక్సిడైజింగ్ ఏజెంట్స్గా పనిచేస్తుంటాయి నాన్ మెటల్స్. అంటే డిఫరెన్సెస్ మనము ఇప్పుడు వరకు మనం చూసాము, అంటే మెటల్స్కు నాన్ మెటల్స్కి మధ్యన డిఫరెన్సెస్ని గమనించాము. అయితే ఇక్కడ మన టెట్ లాంటి ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతున్నాడు అంటే చూడండి, టెట్ లాంటి ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతున్నాడంటే మెటల్ యాక్టివిటీ సిరీస్ మీద అడుగుతున్నాడండి క్వశ్చన్. నిజంగా నాకున్న అనుభవంతో నేను గమనించింది ఏంటంటే మెటల్ యాక్టివిటీ సిరీస్ మీద అడిగినప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిటికా చెప్తాను, వినండి. ఆ చిటికాని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే గమనించండి. ఇక్కడ కనకమ్మ, కనకమ్మ అల్యూమినియం జింకు పాత్రలో పెసరపప్పు వేసుకొని చేపలను వేసుకొని తింటుంది. ఈ లింక్ను మన మైండ్లో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, కనకమ్మ, కనకమ్మ అంటే కే, కనకమ్మ కాలో సిఏ, కనకమ్మ మాలో ఎంజి మెగ్నీషియం, అల్యూమినియం జింకు పాత్రలో పెసరపప్పు అనేదాన్ని ఫెసనపబ్, FESN ఫెసనపబ్. దీని తర్వాత హైడ్రోజన్. చూడండి, ఇది స్టాండర్డ్ ఎలిమెంట్. నెక్స్ట్ చాప, చేపలను వేసుకొని తింటుంది, CHAPA అంటే చాప. చూడండి, కనకమ్మ. ఇది ఎంత ఉపయోగపడుతుందో మీరు ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. కనకమ్మ, కనకమ్మ అల్యూమినియం జింకు పాత్రలో పెసరపప్పు అంటే పెసనపబ్, FESNPB ఇంతవరకు గుర్తుంటుంది. హైడ్రోజన్ స్టాండర్డ్ ఎలిమెంట్. చాప అంటే CuHGAgPtAu అంటే చేపలో కాపర్, సిల్వర్, ఇక్కడ మెర్క్యూరీ, సిల్వర్ అంటే Ag, తర్వాత ప్లాటినం, ఇక్కడ చూడండి Ag, ఇక్కడ Ag సిల్వర్ యొక్క. ఇప్పుడు మెటల్ యాక్టివిటీ సిరీస్ ఇవన్నీ గుర్తు ఉంటేనే దానికి సంబంధించిన క్వశ్చన్ టెట్ లోపల అడగబడినటువంటి క్వశ్చన్కు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హైడ్రోజన్ పైన ఉండబడినటువంటి మూలకాలకేమో చూడండి, ఈ హైడ్రోజన్ పైన ఉండబడినటువంటి మూలకాలు అన్నింటికేమో ఎక్కువ చర్యాశీలతను కలిగి ఉంటున్నాయి. ఎక్కువ చర్యాశీలత కిందికి వస్తూ ఉంటుంటే చర్యాశీలత తగ్గుతూ ఉంటుంది. కానీ మధ్యలో ఉండబడినటువంటి ఈ హైడ్రోజన్ ఒక స్టాండర్డ్ ఎలిమెంట్గా తీసుకొని దాని కింద ఉండబడినటువంటి మూలకాలకు చాలా తక్కువ చర్యాశీలత ఉంటుంది, చాలా అంటే చాలా తక్కువ చర్యాశీలత. కాబట్టి గోల్డ్ చూడండి చివరిలో ఉన్నది,
అంటే నోబెల్ మెటల్స్ అంటారు. అంటే చర్యాశీలత లేనటువంటి మెటల్స్ను ఏమంటారంటే నోబెల్ మెటల్స్ అంటారు. గోల్డ్, అందువలనే గోల్డ్ యొక్క షైనింగ్ ఎంతకాలం ఉన్నా కూడా ఎందుకు పోవటం లేదంటే దీని యొక్క రియాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి పోవటం లేదు. కాబట్టి ఇలా కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది. ఈ క్రింది వాళ్ళలో అత్యధిక చర్యాశీలత కలిగిన లోహం ఏది అన్నప్పుడు ఈ టెక్నిక్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి మళ్ళీ ఒకసారి, కనకమ్మ, కనకమ్మ అల్యూమినియం జింకు పాత్రలో పెసరపప్పు చేపలను చేపలను వేసుకొని తింటుంది అనేది గుర్తుపెట్టుకొని దీని ద్వారా ఏ క్వశ్చన్ అయినా మనం అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఉదాహరణకు మీరు జింక్ అండ్ కాపర్ను తీసుకుందాం. జింక్ అండ్ కాపర్ ఏమో ఎక్కడ ఉన్నది అంటే కింద ఉన్నది. కింద ఈ సిరీస్లో పైనుంచి కిందికి వస్తుంటే చర్యాశీలత తగ్గుతూ వస్తుంది. అంటే ఇక్కడ ఇంకా తగ్గుతుంది. అతి తక్కువ చర్యాశీలత కలిగింది ఏయు అయితే అత్యధిక చర్యాశీలత కలిగింది పొటాషియం ఈ యాక్టివిటీ సిరీస్ ప్రకారం. కాబట్టి ఈ లింక్ ద్వారా మనం గుర్తుపెట్టుకొని క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు అంటే ఈ క్రింది వానిలో సత్యవాక్యం ఏది అంటున్నాడు. చూడండి, ఈ క్రింది వానిలో సత్యవాక్యం ఏది. ఇప్పుడు ఉదాహరణకు కాపర్ సల్ఫేట్, ఒక చిన్న ఎగ్జాంపుల్ గతంలో అడిగిన దాన్ని చూపిస్తా. చూడండి, కాపర్ సల్ఫేట్ జింక్ ఉన్నది చూడండి ఇక్కడ, ఈ రెండింటితో రియాక్ట్ అవుతున్నది అనుకోండి. ఇప్పుడు కాపర్ యొక్క రియాక్టివిటీ ఈ మెటల్ యాక్టివిటీ సిరీస్ ప్రకారము జింక్ ఏమో పైన ఉన్నది, కాపర్ ఏమో కింద ఉన్నది. జింక్ పైన ఉన్నది, కాపర్ కింద ఉన్నది. కాబట్టి తక్కువ చర్యాశీలతను కలిగి ఉన్నది కాబట్టి కాపర్. ఇప్పుడు జింక్ అనేది దీన్ని బదిలీ చెందించగలుగుతున్నది. దేన్ని బదిలీ చెందిస్తుంది అంటే మీరు ఒక్కసారి ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా చూడండి. దేన్ని బదిలీ చెందిస్తుంది అంటే జింక్ అనేది కాపర్ సల్ఫేట్ను బదిలీ చెందించి ఏం ఏర్పడుతుంది అంటే జింక్ సల్ఫేట్గా మారుతుంది, ప్లస్ కాపర్ బయటకు వస్తుంది. అంటే జింకును స్థానభ్రంశము చెందించగలిగే శక్తి జింకుకు ఉన్నది. కాపర్ సల్ఫేట్లో ఉన్నబడిన కాపర్ను జింక్ అనేది డిస్ప్లేస్మెంట్ చేయగలుగుతున్నది కాబట్టి జింక్ సల్ఫేట్గా మారుతుంది. అంటే ఈ చర్య జరుగుతున్నది. అంటే కాపర్ సల్ఫేట్ జింక్తో చర్య జరిగినప్పుడు జింక్ సల్ఫేట్గా మారి కాపర్ బయటికి విడుదలవుతుంది. అంటే దీన్ని బట్టి స్థానభ్రంశము చెందించగలుగుతుంది జింక్ అనేది. ఒకవేళ దీన్ని రివర్స్ లోపల కనుక తీసుకొని చూడండి, దీన్ని రివర్స్లో కనుక తీసుకొని చూస్తే ఒక్కసారి ఎలా ఇస్తున్నాడు అంటే జింక్ సల్ఫేట్, ఈ పాయింట్ గమనించండి, చూడండి మీకే ఇప్పుడే అర్థమైపోతుంది. జింక్ సల్ఫేట్ కాపర్తోని ఇక్కడ చర్య జరుగుతుందా అనేది కనుక గమనిస్తే ఇక్కడ చూడండి, ఈ చర్య జరుగుతుందా అనేది గమనించి చూసినట్లయితే ఈ చర్య జరగటం లేదు. ఎందుకు జరగటం లేదు అంటే కాపర్ యొక్క చర్యాశీలత చాలా తక్కువ కాబట్టి జింకును డిస్ప్లేస్ చేయగలిగే శక్తి అంటే స్థానభ్రంశం చేయించగలిగే శక్తి కాపర్కు లేదు. కాబట్టి నో రియాక్షన్ బిట్వీన్ ద జింక్ సల్ఫేట్ అండ్ కాపర్. ఈ విధంగా చర్యలు జరుగుతాయా జరగవా అనేది మనము గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ చర్యాశీలత కలిగినటువంటి మూలకము ఏదైనా సమ్మేళన రూపం లోపల వేరే పదార్థం కనుక ఉంటే అది డిస్ప్లేస్ చేయగలుగుతుంది. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని ఒక రసాయనిక చర్య ఇక్కడ జరుగుతుందా జరగటం లేదా అనేది తెలుసుకోవచ్చు. కాబట్టి గతంలో 2 టెట్ ఎగ్జామినేషన్లలో నేను గమనించి చూశాను. ఈ మెటల్ యాక్టివిటీ సిరీస్ మీద క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితిలో కనపడుతున్నది. కాబట్టి ఇప్పుడు దీన్ని గనక గుర్తుంచుకున్నట్లయితే, ఈ చిన్న టెక్నిక్ని కనుక గుర్తుంచుకున్నట్లయితే మనం సులభంగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ టెక్నిక్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న పాట రూపంలో కనకమ్మ అల్యూమినియం జింకు పాత్రలో పెసరపప్పు చేపలను వేసుకొని తింటుంది అనే ఒక చిన్న లింక్ ద్వారా మనము మెల్లగా ఈ మెటల్ యాక్టివిటీ సిరీస్ అన్నిటిని గుర్తుపెట్టుకొని మనం దానికి సంబంధించినటువంటి ఈ క్రింది వానిలో సత్యవాక్యము ఏది అంటాడు. ఈ క్రింది వానిలో సత్యవాక్యం ఏది? ఉదాహరణకు చూడండి, కాపర్ సల్ఫేట్ జింకు, కాపర్ సల్ఫేట్లోని కాపర్ను జింకు స్థానభ్రంశం చెందించగలుగుతుంది, సత్యవాక్యమే. ఒకవేళ దీనికి రివర్స్గా ఇచ్చింది అనుకోండి, రివర్స్గా ఇచ్చినప్పుడు
జింక్ సల్ఫేట్ కాపర్ను ఈ విధంగా క్వశ్చన్ కనుక ఇచ్చినట్లయితే కాపర్ అనేది జింక్ సల్ఫేట్ను డిస్ప్లేస్ చేయలేకపోతుంది. కారణం కాపర్ యొక్క యాక్టివిటీ అనేది జింక్ను డిస్ప్లేస్ చేయగలిగే శక్తి దీని లోపలికి లేదు కాబట్టి, అంత యాక్టివిటీ లేదు కాబట్టి ఈ చర్య జరగటం లేదు. ఏ చర్య జరుగుతుంది, ఏ చర్య జరగటం లేదు అనేది నీకు తెలిసినట్లయితే ఈ క్రింది వాళ్ళలో సత్యవాక్యం ఏది అనే దానికి సులభంగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనము మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ను ఈజీగా మీరు గమనించండి. వాటి మధ్యన డిఫరెన్సెస్ను కనుక చూడండి, ఆ డిఫరెన్సెస్ను గుర్తుపెట్టుకొని దీనికి సంబంధించినటువంటి మెటల్ యాక్టివిటీ సిరీస్ కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే దాని మీద ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మనం సులభంగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ మీరు మళ్ళొకసారి గుర్తు చేయండి. ఇవి పాజిటివ్ ఆక్సిడేషన్ నెంబర్ని కలిగి ఉంటాయి, జనరల్గా ఇవి నెగటివ్. ఇవి మోనో అటామిసిటీని కలిగి ఉంటే ఇవి పాలీ అటామిసిటీని కలిగి ఉంటాయి. ఇవి ఎలాయిస్ అంటే మిశ్రమ లోహాలను ఇవి ఏర్పాటు చేస్తే ఇవి మిశ్రమ లోహాలను ఏర్పాటు చేయవు అనే విషయము. తర్వాత ఇవి సాలిడ్ అండ్ లిక్విడ్ స్టేట్లలో ఉంటే ఇవి సాలిడ్, లిక్విడ్, గ్యాసియస్ స్టేట్లలో ఉంటున్నవి. అదేవిధంగా ఇవి కండక్టివిటీను అంటే విద్యుత్ వాహకత, ఉష్ణ వాహకతను ఇవి కలిగి ఉంటే ఇవి కలిగి ఉండవు. ఈ విధంగా ఈ సుమారుగా 12 నుంచి 13 దాకా డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఈ డిఫరెన్సెస్ని కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ క్రింది వాళ్ళలో మెటల్ యాక్టివిటీ సిరీస్లలో ఏది ఎక్కువ చర్యాశీలత ఉన్నది అని అడిగినా కూడా సులభంగా ఆన్సర్ చేయొచ్చు. తక్కువ చర్యాశీలత ఉన్నది అని అడిగినా కూడా ఆన్సర్ చేయొచ్చు. లోహాలకు అలోహాలకు మధ్యన డిఫరెన్సెస్ అడిగినా కూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మ్యాటర్ అరౌండ్ అస్ అనే యూనిట్లో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అనే టాపిక్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఈ బేస్ కనుక ఉన్నట్లయితే మనం సులభంగా ఆన్సర్ చేయడానికి అవకాశము ఉంటుంది. అయితే ఇక్కడ లోహము అలోహము అనే దానికంటే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ముందుగానే మీకు గుర్తు చేశాను. ఇక్కడ ఎలిమెంట్ అంటే మూలకము స్వభావాన్ని బట్టి ఎన్ని భాగాలుగా ఉంటుంది చెప్పండి. లోహము, అలోహము, అర్ధలోహము. ఎలక్ట్రాన్లను కోల్పోయేది లోహం అయితే, ఎలక్ట్రాన్లను గ్రహించేది అలోహం అయితే, ఎలక్ట్రాన్ కోల్పోతూ గ్రహించేది అర్ధలోహము, లేదా లోహ అలోహ లక్షణాలను కలిగి ఉండేది అర్ధలోహము. మీ అందరికీ తెలుసు ఆవర్తన పట్టిక లోపల ఎక్కువ శాతం ఏ మూలకంలో నిండి ఉన్నది? లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు, కృత్రిమ లోహాలు అని అంటే మీ అందరికీ తెలుసు ఎక్కువ శాతము లోహాలతోనే నిండి ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ఈ విధంగా కూడా క్వశ్చన్ అడగచ్చు. అంటే ఫస్ట్ ఏ గ్రూప్ లోపల ఉండబడినటువంటి అలోహం ఏంటి అంటే హైడ్రోజన్ మాత్రం ఫస్ట్ ఏ గ్రూప్ లోపల అలోహంగా ఉంటుంది. మిగిలినటువంటి లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం ఇవన్నీ కూడా లోహాలే. సెకండ్ ఏ గ్రూప్ లోపల కూడా ఉండబడినవన్నీ కూడా లోహాలే. అంటే ఫస్ట్ ఏ, సెకండ్ ఏ ఈ రెండు గ్రూపులను ఎస్ బ్లాక్ మూలకాలుగా మనం భావిస్తాము. మీ అందరూ తెలుసు డి బ్లాక్ లోపల కూడా పూర్తిగా లోహాలే ఉన్నవి. ఒక ఏ బ్లాక్ లోపల కూడా పూర్తిగా లోహాలే ఉన్నవి. ఒక పి బ్లాక్ లోపల మాత్రము లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు ఉన్నవి. కాబట్టి పీ బ్లాక్ లోపల ఉండబడిన మూలకాలు ఏవి అంటే లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు, పైవన్యు అని అడిగితే ఆన్సర్ పైవన్యు. అదే డి బ్లాక్ లోపల ఉండబడినటువంటివి ఏంటివి? లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు అంటే దానికి ఆన్సర్ లోహాలు అని. ఆ విధంగా మనము ఎలాంటి తరహా క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది అండి. డియర్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి గమనించండి. ప్రీవియస్ క్వశ్చన్లను కనుక చూసినట్లయితే ఎలా ఒక్కసారి టెట్ లోపల అడిగాడో ఒక క్వశ్చన్ ఉదాహరణగా తీసుకొని మనము గమనించడానికి ప్రయత్నం చేద్దాము. అలోహపు ఆక్సైడులకు ఉండబడినటువంటి స్వభావము. చూడండి, అలోహపు ఆక్సైడులకు ఉండబడినటువంటి స్వభావము. డిఫరెన్స్లలో ఈ పాయింట్ కూడా మనము గుర్తు చేసుకోవాల్సిందే. అలోహపు ఆక్సైడుకు చూడండి, అలోహపు ఆక్సైడుకు ఆమ్ల స్వభావం ఉంటుంది. అలోహపు ఆక్సైడుకు చూడండి, అలోహపు ఆక్సైడుకు ఏ స్వభావం ఉన్నది అని అడిగాడు. అంటే ఆమ్ల స్వభావం ఉన్నదండి, ఆమ్ల స్వభావం ఉన్నది. అదే లోహపు ఆక్సైడునకు క్షార స్వభావం ఉంటుంది. దీని మీద చాలా సందర్భాల్లో క్వశ్చన్స్ అడిగారు. మీరు బండ గుర్తుగా గుర్తుపెట్టుకోండి. అలోహపు అనే పదం ద్వారా అలోహపు ఆక్సైడ్స్కు ఆమ్ల స్వభావం ఉంటే, అంటే నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్కు ఎసిడిక్ నేచర్ ఉంటే, మెటాలిక్ ఆక్సైడ్స్కు బేసిక్ నేచర్ ఉంటుంది. దీన్ని ఒక చిన్న ఎలా గుర్తుపెట్టుకోవాలనో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఉదాహరణకు కాల్షియం ఆక్సైడ్ ఉంది.
ఇది ఆమ్ల స్వభావమా, క్షారమా, తటస్థమా ఇలా అడుగుతున్నాడండి. దానికి మనం ఆన్సర్ ఎలా చేసుకోవాలంటే కాల్షియం అనేది లోహమా అలోహమా మనం గుర్తుపట్టాలి. ఇది సెకండ్ ఏ గ్రూప్. ఎందుకంటే మొదట్లోనే మంత్రాస్ ఇన్ కెమిస్ట్రీ అనే ఒక టాపిక్లో సీక్రెట్స్ ఇన్ కెమిస్ట్రీ అనే టాపిక్ ద్వారా మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ ఫస్ట్ ఇయర్ నుంచి 8th ఇయర్ గ్రూప్ మూలకాలు గుర్తుంటుకుంటే దీనివల్ల లాభం ఈ విధంగా ఉంటుంది. చూడండి, కాల్షియం అనేది లోహం. కాల్షియం యొక్క ఆక్సైడ్ లోహపు ఆక్సైడ్. లోహపు ఆక్సైడ్కి ఏ స్వభావం ఉంటుంది అంటే క్షార స్వభావం ఉంటుంది. ఇంకొక దాన్ని తీసుకొని చూద్దాం. సోడియం యొక్క ఆక్సైడ్ ఫార్ములా ఇదండి, Na2O. సోడియం యొక్క ఆక్సైడ్ ఫార్ములా Na2O అయినప్పుడు సోడియం అనేది లోహమా అలోహమా చూడాలి. చూస్తే ఇది లోహము. కాబట్టి లోహం యొక్క ఆక్సైడ్కి ఏ స్వభావం ఉంటుంది అంటే క్షార స్వభావం ఉంటుంది, అంటే బేసిక్ నేచర్. ఇది కూడా బేసిక్ నేచరే. ఈ విధంగా మనము గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఈ క్రింది వాణిలో క్వశ్చన్ ఇలా అడుగుతున్నాడు చూడండి. ఈ క్రింది వాణిలో క్షార స్వభావము కలిగిన ఆక్సైడ్ ఏది? ఏ CO2, బి సల్ఫర్ డయాక్సైడ్, సి కాల్షియం ఆక్సైడ్, డి SO3 అని ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు దీన్ని క్షార స్వభావం కలిగినటువంటి ఆక్సైడ్ ఏది ఇలా అడుగుతున్నాడు క్వశ్చన్ సాధారణంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో. కాబట్టి కార్బన్ అనేది అలోహం అండి, నాన్ మెటల్. నాన్ మెటల్ యొక్క ఆక్సైడ్కి ఏ నేచర్ ఉంటుంది? ఎసిడిక్ నేచర్ ఉంటుంది. సల్ఫర్ అనేది కూడా నాన్ మెటలే. నాన్ మెటల్ అంటే అలోహము. కాబట్టి అలోహపు ఆక్సైడ్కి ఏ నేచర్ ఉంటుంది? ఎసిడిక్ లేదా ఆమ్ల స్వభావమే, ఆమ్ల స్వభావం. ఇకపోతే కాల్షియం అనేది మెటల్ అండి. ఇక్కడ ఈ మెటల్ యొక్క ఆక్సైడ్కి ఏ స్వభావం ఉంటుందంటే క్షార స్వభావం లేదా బేసిక్ నేచర్ అనేది వస్తుంది. ఇది గమనించి చూడండి. సల్ఫర్ని కనుక తీసుకొని చూస్తే సల్ఫర్ అలోహము కాబట్టి సల్ఫర్ యొక్క ఆక్సైడ్కి ఏ స్వభావం ఉంటుంది అంటే ఇక్కడ అలోహపు ఆక్సైడ్ కాబట్టి ఆమ్ల స్వభావము లేదా ఎసిడిక్ నేచర్ను కలిగి ఉంటుంది. కాబట్టి ఏ ఆక్సైడ్ ఇచ్చినా కూడా మనము ఈజీగా గుర్తుపట్టవచ్చండి. గతంలో ఈ విధమైనటువంటి క్వశ్చన్ ఒకటి వస్తే ఇంకొక రకమైనటువంటి క్వశ్చన్ ఏ విధంగా అడిగిండో చూపిస్తాను, మీరు గమనించండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మీరు గమనిస్తే ఉదాహరణకు సోడియం ఆక్సైడ్ పాయింట్ గమనించండి. సోడియం ఆక్సైడ్, రెండవది కాల్షియం ఆక్సైడ్, మూడవది అల్యూమినియం ఆక్సైడ్. చూడండి, ఒకటి సోడియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్, SiO2. మీరు ఆవర్తన పట్టికను కనుక తీసుకొని చూసినట్లయితే ఆవర్తన పట్టిక యొక్క రూపం సుమారుగా ఈ విధంగా కనపడుతుందండి. ఇక్కడ ఏ బ్లాక్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఇక్కడ లాంథనైట్స్, యాక్టినైట్స్ ఉంటాయి. చూడండి, లోహ స్వభావము అనేది మీకు ఆవర్తన పట్టిక లోపల మనం చదువుతాము. లోహ స్వభావము అంటే మెటాలిక్ నేచర్ పెరుగుతూ వస్తుంటుంది. పైనుంచి కిందికి వస్తున్న కొద్దీ మెటాలిక్ నేచర్ పెరుగుతూ ఉంటుంది. అయితే అదే ఎడమ నుంచి కుడికి పోయినాము అనుకోండి, ఈ లెఫ్ట్ టు రైట్ పోయినప్పుడు లోహ స్వభావం అనేది తగ్గుతూ వస్తుంది. కాబట్టి గతం లోపల అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఈ ఆక్సైడ్లు ఇచ్చినండి. ఆక్సైడ్ల మీద మాత్రం ప్రధానంగా అడగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. కాబట్టి మళ్ళొకసారి గుర్తుపెట్టుకోండి, లోహపు ఆక్సైడ్లకేమో క్షార స్వభావం ఉంటుంది, అలోహపు ఆక్సైడ్లకు ఆమ్ల స్వభావము. ఆ అనే అక్షరం ద్వారా గుర్తుపెట్టుకుందాం. అలోహపు ఆక్సైడ్లకు ఆమ్ల స్వభావం ఉంటే ఆటోమేటిక్గా లోహపు ఆక్సైడ్లకు క్షార స్వభావం ఉంటుందనే తెలిసింది. కాబట్టి సోడియం ఆక్సైడ్ ఫస్ట్ ఏ గ్రూప్, కాబట్టి ఇది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది, బేసిక్ నేచర్. కాల్షియం ఆక్సైడ్ ఇది కూడా సెకండ్ ఏ గ్రూప్, మెటలే కాబట్టి ఇది కూడా క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. అల్యూమినియం అనేది వీక్ మెటల్ అండి. వీక్ మెటల్ యొక్క ఆక్సైడ్కి ఏ స్వభావం కలిగి ఉంటుంది అంటే ద్వి స్వభావాన్ని కలిగి ఉంటుందండి. గమనించండి, చాలా సందర్భాల్లో చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అల్యూమినియం ఆక్సైడ్ మీద అడిగిండు. ఇక మనం ఎడమ నుంచి కుడివైపోతుంది, ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ గ్రూప్, సిలికాన్ ఫోర్త్ గ్రూప్. కాబట్టి ఎడమ నుంచి కుడివైపోతుంటే లోహ స్వభావం తగ్గుతూ వస్తుంది. లోహ స్వభావం తగ్గుతూ వస్తుంది అంటే అలోహ స్వభావం పెరుగుతూ పోతుంది. అలోహ స్వభావం పెరుగుతూ పోతుంది అంటే అలోహపు ఆక్సైడ్లకు ఆమ్ల గుణం పెరుగుతూ పోతుంది. కాబట్టి ఇప్పుడు క్షార స్వభావ క్రమము ఎలా ఉంటుంది అంటే ఇగో ఈ విధంగా ఉంటుందండి. సోడియం ఆక్సైడ్కు అత్యధిక క్షార స్వభావం ఉంటుంది. బెస్ట్ మెటల్స్కు బెస్ట్ బేసిక్ నేచర్ ఉంటుంది. బెస్ట్ నాన్ మెటల్స్కు బెస్ట్ ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఈ ఆవర్తన పట్టికలో పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ సైడ్ మొత్తం మెటల్స్, బెస్ట్ మెటల్స్ ఉన్నాయి కాబట్టి వీటి యొక్క ఆక్సైడ్స్కు ఎక్కువ క్షార స్వభావం ఉంటే
రైట్ సైడ్ బెస్ట్ నాన్ మెటల్స్ ఉన్నాయి కాబట్టి వీటి యొక్క ఆక్సైడ్స్కు ఆమ్ల స్వభావం ఉంటే మధ్యస్థంగా ఉండబడినటువంటి వాటి యొక్క ఆక్సైడ్స్కు ద్విస్వభావం ఉంటుంది. కాబట్టి సోడియం కాల్షియంలు మంచి బలమైనటువంటి లోహాలు అయినట్లయితే అల్యూమినియం ఏమో బలహీనమైనటువంటి లోహం కాబట్టి దీని యొక్క ఆక్సైడ్కు ద్విస్వభావం ఉంటుంది, దీనికి ఆమ్ల స్వభావం ఉంటుంది SI అనేది. ఇదే విధంగా టిన్ ఆక్సైడ్, లెడ్ ఆక్సైడ్ వీక్ మెటల్స్ కాబట్టి టిన్ ఆక్సైడ్, లెడ్ ఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్లకు ద్విస్వభావాన్ని కలిగి ఉంటున్నవి. కాబట్టి దీన్ని బట్టి కంక్లూజన్ నీకు ఏమర్థమవుతుందంటే ఫస్ట్ ఏ సెకండ్ ఏ గ్రూపు మూలకాల యొక్క ఆక్సైడ్లకు క్షార స్వభావం ఉందని, వీక్ మెటల్ యొక్క ఆక్సైడ్లకు ద్విస్వభావం ఉందని, అలోహపు ఆక్సైడ్లకు ఆమ్ల స్వభావం ఉన్నట్టుగా మనకు అర్థమవుతున్నది. కాబట్టి ముందుగానే గ్రూప్ మూలకాలను కనుక తెలిసి ఉన్నట్లయితే చాలా సులభంగా ఈ ఆక్సైడ్ల మీద ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అనే టాపిక్ను కనుక మీరు క్లాసును సరిగ్గా చాలా కేర్ఫుల్గా విన్నట్లయితే అవలీలగా మీరు రేపు రాయబోయే టెట్ ఎగ్జామినేషన్లో సులభంగా అత్యధికమైనటువంటి స్కోర్ సంపాదించి డిఎస్సి సెలక్షన్లో కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.